కాకినాడ జిల్లా పెద్దాపురంలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షుడు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తకు ప్రజలకు 5 లక్షల రూపాయలు పార్టీ తరపున ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్దాపురం అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, సామర్లకోట పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున రాష్ట్ర జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను, అలాగే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరూ శ్రేయస్సు కోరి ఈరోజు ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో ఘనంగా చేపట్టడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన కుటుంబ సభ్యులైనటువంటి జన సైనికులు కానీ, జనసేన అభిమానులు కానీ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితుల్లో ఏదైనా దుర్మరణం చెందితే గనక ప్రమాదవశాత్తు వారి కుటుంబానికి తోడుగా, జనసేన పార్టీకి అండగా తోడుగా ఉన్నటువంటి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం 5 లక్షల ప్రమాద బీమాని జనసేన పార్టీ నుంచి ఇవ్వటం జరుగుతూ ఉంది. దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరి ముందు చూపుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ శ్రేణులందరూ యావత్తు ఇదొక పండగ వాతావరణంలో మన కోసం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సభ్యత్వ నమోదు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినప్పుడు 5 లక్షలు వారి కుటుంబానికి అండగా ఉండటం కోసం, అలాగే చిన్న ప్రమాదాలు జరిగి గాయాలు అయినప్పుడు 50,000 రూపాయలు ఈ సభ్యత్వం తీసుకున్న వారికి సహకారం అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్రం యావత్తు కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో మా అందరి ఆరాధ్య నాయకుడు ఒక నీతి కోసం, నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం పాటుపడి ప్రజా గొంతుకై గత ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతం నానాజీ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి మీ సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించినందుకు కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ప్రజలు ఇంత మద్దతు ఇచ్చి జనసేన పార్టీని గెలిపించినందుకు ఎవరైతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో కొనసాగుదాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా 15,000 మెంబర్షిప్ టార్గెట్గా పనిచేసి 50 మంది వాలంటీర్ల పైజీలకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. జిల్లా శ్రేణులందరికీ కూడా భగవంతుడు ఆశీర్వదించాడు. మరి మన కోసం, మన జనసేన పార్టీ కోసం, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించుకునేలాగా జనసేన పార్టీ వాలంటీర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేయాలని, దాని ద్వారా ఏ ప్రమాదం సంభవించినా వారికి తోడుగా జనసేన పార్టీ ఉండడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి వాలంటీర్ కూడా ఈ 10 రోజులు కష్టపడి పనిచేసి మన యొక్క జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఈ 10 రోజులు కష్టపడి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో నిలబడినటువంటి ప్రథమ ఎవరైతే ఎక్కువగా చేయించారో వారికి సరదాగా ఉత్సాహం కోసం ఇన్ఛార్జిగా ఎక్కువ శాతం చేయించిన వారికి పెద్దాపురం నియోజకవర్గంలో ఈ 10 రోజులకి 10,000 రూపాయలు సరదాగా తోడ్పాటు బహుమతి రూపంగా సరదాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగే సభ్యత్వ నమోదులో 2వ స్థానం సాధించినటువంటి వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహకం, 3వదిగా చేసిన వారికి 2,500 ప్రోత్సాహం అందించాలని పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా నేను నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చెప్తా ఉన్నాను, జిల్లా మొత్తం మీద, కాకినాడ జిల్లా మొత్తం మీద ఎవరైతే ఎక్కువ సభ్యత్వం నమోదు చేస్తారో 7 నియోజకవర్గాల్లో మొదటి స్థానం వచ్చినటువంటి సభ్యత్వ నమోదు ఎక్కువగా చేసినటువంటి సోదరికి కానీ 10,000 రూపాయలు ప్రోత్సాహం పార్టీ పెద్దల ద్వారా, పెద్దల చేతుల మీదుగా ఇప్పించడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే 2వ స్థానం, 2వ సభ్యత్వ నమోదు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారికి 5,000 జిల్లాలో, అలాగే 3వ స్థానం తీసుకున్న వారికి 2,500 జిల్లా పార్టీ తరఫున కూడా నిర్ణయించడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గానికి కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రోత్సాహం అనేది ఎటువంటిది ఏదో నా యొక్క వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇది పార్టీకి సంబంధం లేదు. నేను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెద్దాపురంలో నాకు సరదాగా వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ప్రోత్సాహం తప్పించింది ఎవరిని ఇది డిమాండ్ చేయడానికో లేకపోతే ఇదేదో పోటీతత్వం అని అన్నిదా భావించొద్దు. ఇది నా యొక్క వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి మీ అందరూ ఈ 10 రోజులు కష్టపడి జనసేన పార్టీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇది ఒక పండగ వాతావరణంలో ఇది మనకు మంచి జరిగేటువంటి కార్యక్రమం. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి